హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఇది బుడంకాయ అనమాట. ఇది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది వచ్చేసి డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ పచ్చడి దోసకాయ పచ్చడి. అందరూ దీన్ని దోసకాయ అంటారు కదా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. మేమైతే దీన్ని బుడంకాయ అంటాం అనమాట. ఇది ఇప్పుడు ఎలా పచ్చడి చేసుకోవాలో చూద్దాము. ఇది డైట్ చేసే వాళ్ళకైతే ఈ పచ్చడి ఇంకా చాలా బెనిఫిట్స్ అనమాట. ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉండవు కదా, అందువల్ల అనమాట. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. కొందరు విత్తనాలు అయితే తీస్తారు, నేనైతే తీయలేదు. తర్వాత 2 టమోటాస్, అలాగే సరిపడా పచ్చిమిర్చి వేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఇవన్నీ వేసి బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. తర్వాత అవి మగ్గిలోపు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత ఇలాగా ఒక మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కచ్చాపచ్చాగా వేసుకోవడమే అనమాట. తర్వాత వచ్చేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.